Hi everyone, this is IC38 Important Concepts. IC38 అనేది ఇన్సూరెన్స్ ఎగ్జామ్. ఒక ఏజెంట్ అవ్వాలంటే IC38 ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలి. సో ఈరోజు మనం మెయిన్గా మాట్లాడుకునేది ఏంటంటే IC38 ఎగ్జామ్ అనేది 50 మార్క్స్కి ఉంటుంది. ఆ 50 మార్క్స్లో మనకు కావాల్సింది 18 మార్క్స్ మాత్రమే. ఆ 18 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అంటే కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ బేసిక్ కాన్సెప్ట్స్ మనం క్లియర్ చేసుకుంటూ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొంచెం సబ్జెక్ట్ మనం నేర్చుకుంటాం అనమాట. ఈ కాన్సెప్ట్స్ కానీ మీరు కరెక్ట్గా నేర్చుకొని దీని తగ్గట్టు మీరు మాక్ టెస్ట్ కానీ రాస్తే 100% మీకు 25 మార్క్స్ వస్తాయి. సో మీరు ఎగ్జామ్ అనేది ఈజీగా పాస్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్స్. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్. ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ అంటే ఏంటి? పాలసీ కట్టగానే మనకి ఒక రిసిప్ట్ అనేది వాళ్ళు ఎల్ఐసి కానీ ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ మనకి ఇస్తారన్నమాట. దాని మీద ఏం మెన్షన్ చేస్తారు? డేటు, టైము, పాలసీ నంబరు, ప్రపోజల్ నంబరు, నామినీ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తారు. దీనివల్ల మనకు తెలిసింది ఏంటి అంటే ఒక కాంట్రాక్ట్ అనేది స్టార్ట్ అయింది బిట్వీన్ ఇన్సూరర్ అండ్ ఇన్సూర్డ్. ఇన్సూర్డ్ అంటే ఎవరు? పాలసీదారుడు. ఇన్సూరర్ అంటే ఎవరు? కంపెనీ. సో మీకు ఇన్సూరర్కి ఇన్సూర్డ్కి తేడా తెలియాలన్నమాట. సో ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ ఏంటంటే డేట్, టైం కూడా మెన్షన్ చేస్తారు. దీనివల్ల ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పాలసీదారుడు సడన్గా ఈ పాలసీ కట్టి చనిపోయాడు అనుకోండి, ఏ డేటు ఏ టైంలో చనిపోయాడని ఒక ప్రూఫ్ కింద, బాండ్ లేకుండా ఒక ప్రూఫ్ కింద దీన్ని తీసుకుంటారనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్. ఇప్పుడు నెక్స్ట్, కమింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ సెక్షన్స్ అండర్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938. ఇదేంటంటే ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 ప్రకారంగా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నామినేషన్. నామినేషన్ అనేది సెక్షన్ 39. అంటే ఏంటి? నామినీ అనే వ్యక్తి ఎవరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ హోల్డర్కి అతనికి ఏం జరిగితే తనకి చెందాల్సిన డబ్బు ఉంటుంది కదా. సో ఆ డబ్బు మనం ఎవరో ఒక మనిషిని బ్లడ్ రిలేషన్లో పెట్టుకుంటాం అనమాట. తన్నే నామినీ అంటాం. నామినీ అనేది ఒకరికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. నామినీలో పర్సంటేజ్ కూడా ఇవ్వచ్చు. నామినీ కానీ మైనర్ అవుతే అప్పుడు అపాయింటీని అపాయింట్ చేస్తారు. అపాయింటీ అనేది ఎవరైతే వాళ్ళ బ్లడ్ రిలేషన్లోనే 18 years అబవ్ ఉంటారో వాళ్ళని అపాయింటీ అంటారు. నామినీకి రైట్స్ ఎప్పుడు ఉంటాయి? డెత్ ఆఫ్ ది పాలసీ హోల్డర్ అయినప్పుడే నామినీకి రైట్స్ ఉంటాయి, లేకపోతే ఎటువంటి రైట్స్ అనేది ఉండదు. సో దిస్ ఈస్ కాల్డ్ నామినేషన్. ఈ కాన్సెప్ట్ మీరు తెలుసుకుంటే చాలు. సెకండ్ కాన్సెప్ట్ ఏంటి అంటే అసైన్మెంట్. అసైన్మెంట్ అనేది ఏంటి? పాలసీలో మార్పులు. పాలసీలో ఎటువంటి మార్పులు చేయాలన్నా మనం అసైన్మెంట్ చేయాలన్నమాట. దీన్ని ఏమంటారంటే సెక్షన్ 38. అంటే ఈ సెక్షన్ యూజ్ చేసుకొని మన నేమ్, మన అడ్రస్, మన ఫోన్ నంబర్స్ ఏది తీసుకోవాలన్నా దీన్ని అసైన్మెంట్ కింద ట్రీట్ చేస్తారనమాట. థర్డ్ కాన్సెప్ట్ రిబేట్స్. రిబేట్స్ అంటే ఏంటి? రిబేట్స్ అంటే తగ్గింపు, అంటే డిస్కౌంట్ ఇవ్వడం. డిస్కౌంట్ని రిబేట్స్ అంటారు అన్నమాట. అంటే పాలసీలో మనకు కమిషన్స్ అవి వస్తాయి కదా, దాన్ని మనం డిస్కౌంట్ కింద తీసి అమ్మితే దాన్ని రిబేట్స్ అంటారు. కమిషన్ రిబేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రాహిబిటెడ్. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే మీరు రిబేట్స్ అనేది కస్టమర్కి ఇవ్వకూడదు. 100% ప్యూర్ ప్రైస్ మీదే పాలసీని అమ్మాలి. నెక్స్ట్ ఏంటి? సెక్షన్ 42. సెక్షన్ 42 అనేది ఏంటి అంటే ఏజెన్సీ కోడ్ ఆఫ్ కండక్ట్. అంటే ఒక ఏజెంట్ ఏంటి పాటించాలి? ఫస్ట్ ఏంటంటే ఒక ఏజెంట్ అనేవాడు ఫస్ట్ ఒక ఎంఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి 150 రూపీస్కి. దాని తర్వాత ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ అతన్ని స్పాన్సర్ చేస్తారనమాట. డెవలప్మెంట్ ఆఫీసర్ స్పాన్సర్ చేసి 25 hours ట్రైనింగ్ ఇవ్వాలి. 25 hours ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత తను ఒక IC38 ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత తనకి లైసెన్స్ ఇస్తారు. ఆ లైసెన్స్ తీసుకొని తను ఇన్సూరెన్స్ బిజినెస్ని స్టార్ట్ చేస్తాడు అనమాట. సో దిస్ ఈజ్ ద ఏజెన్సీ కోడ్ ఆఫ్ కండక్ట్. ఈ ప్రాసెస్ని వాళ్ళు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఇండిస్ప్యూటబిలిటీ క్లాజ్ అంటే ఒక పాలసీ హోల్డర్ 3 సంవత్సరాలు కంటిన్యూస్గా పాలసీ కడితే వాడు చనిపోతే బై మిస్టేక్ 3 years తర్వాత చనిపోయాడు అనుకోండి,
ఇన్సూరెన్స్ కంపెనీకి ఎటువంటి అధికారం లేదన్నమాట పాలసీని తిరస్కరించడానికి. మళ్ళీ దీన్ని చెప్తాను, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మళ్ళీ వినండి. ఒక పాలసీ కానీ 3 సంవత్సరాలు కంటిన్యూస్గా కట్టిన తర్వాత ఆ పాలసీ హోల్డర్ కానీ మరణించినట్టయితే ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి ముందుంచి క్యాన్సర్స్ ఉన్నాయి, వాడికి ముందుంచి డిసీజెస్ ఉన్నాయి, మీ ఇన్వెస్టిగేషన్ చేసాం, అలాంటి ఏవి ప్రూఫ్స్ ఇంకా వచ్చినా సరే దాన్ని పట్టించుకోదన్నమాట. అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇండైరెక్ట్గా చెప్పాలంటే కంపెనీకి తిరస్కరించే అధికారం ఇంకా లేదనమాట. డైరెక్ట్గా పార్టీకి వాళ్ళ నామినీకి 100% డబ్బులు ఇచ్చేయాల్సిందే. దిస్ ఈస్ కాల్డ్ సెక్షన్ 45 ఇండిస్ప్యూటబిలిటీ క్లాజ్. నెక్స్ట్ ఇదేంటంటే మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్, ఎండబ్ల్యూపీ యాక్ట్ అంటారు. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యాక్ట్ ఇన్ ఇన్సూరెన్స్. ఇదేంటి అంటే సెక్షన్ 6 1874, ఇది సెక్షన్ 6 1874 యాక్ట్లో వస్తుంది. ఇదేంటి, ఇది సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది ఎవరికి, మదర్కి, వాళ్ళ చిల్డ్రన్కి. ఎలాగా ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలంటే, ఒక మనిషి పాలసీ తీసుకున్నాడు అనుకోండి, వాడు ఒక 20 లక్షల పాలసీ తీసుకున్నాడు అనుకుందాం. ఆ 20 లక్షల పాలసీ తీసుకున్నాడు, దాంతోపాటు ఒక 20 లక్షల లోన్ కూడా తీసుకున్నాడు. లోన్ తీసుకొని వాడు మెల్లిమెల్లిగా ప్రీమియం చెల్లిస్తున్నాడు రెండిటికి. సడన్గా అతను ఎక్స్పైర్ అయ్యాడు అనుకోండి, జనరల్గా ఈ 20 lakhs క్లెయిమ్ అనేది ఎవరికి వస్తుంది, నామినీకి వస్తుంది. నామినీకి వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళకి ఓన్లీ లైఫ్ సపోర్ట్ ఏంటి, ఈ 20 lakhs. కానీ బ్యాంక్ వాళ్ళు వచ్చి ఈ 20 lakhs మీరు ఇంకా లోన్ కట్టాలి అని చెప్పేసి ఆ నామినీ దగ్గర నుంచి 20 lakhs తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ఆ 20 lakhsని కాపాడాలని చెప్పేసి ఆ 20 lakhs ఓన్లీ నామినీకే చెందాలని చెప్పేసి ఈ ఎండబ్ల్యూపీ యాక్ట్ని స్థాపించారనమాట. ఈ ఎండబ్ల్యూపీ యాక్ట్ మనం చేసినట్టయితే పాలసీలో అప్పుడు ఈ 20 lakhsని వాళ్ళు టచ్ చేయడానికి లేదు. సో ఇది ఒక ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో బెనిఫిషరీస్ అంటే ఈ ఎండబ్ల్యూపీ యాక్ట్ ఎవరు, వైఫ్ ఒక్కరితే ఉంటే వైఫ్ కానీ చిల్డ్రన్ కానీ ఉంటే వాళ్ళిద్దరికి, వైఫ్ లేకుండా ఓన్లీ వైఫ్ అనే మరణించినట్టయితే ఓన్లీ చిల్డ్రన్ ఒకరే అయితే వాళ్ళకి కూడా ఈ యాక్ట్లో పాల్గొనే అవకాశం ఉంది. సో దీంట్లో స్పెషల్ ఫీచర్స్ ఏంటి, ఈచ్ పాలసీ విల్ రిమైన్ ఏ సపరేట్ ట్రస్ట్. అంటే వీళ్ళకి ఏదైతే మనం పాలసీ మనం చేసి వాళ్ళని పెడతామో ఎండబ్ల్యూపీ యాక్ట్లో, అదంతా ఒక సపరేట్ ట్రస్ట్ కింద ట్రీట్ చేస్తారు. ఒక వైఫ్ కానీ చిల్డ్రన్ కెన్ బి ఏ ట్రస్టీ. ఇందాక మనం నామినీ అంటాం కదా, దీంట్లో ట్రస్టీ అంటారు, నామినీ అంటారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, వీళ్ళని ట్రస్టీ మాత్రమే అంటారు. పాలసీ షెల్ బి బియాండ్ కంట్రోల్ ఆఫ్ ది కోర్ట్. పాలసీ అనేది, పాలసీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ని కోర్టు కూడా ఏమీ చేయలేదన్నమాట. అంటే ఎవరు దీని మీద ఒక చేంజెస్ అనేది తీసుకురాలేరు, ఎటువంటి సుప్రీం కోర్టుకు కూడా ఆ రైట్స్ అనేది లేవు. సో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ యాక్ట్ ఇన్ ఇండియా. ఈ పాలసీని మీరు సరెండర్ చేయలేరు, నామినీని మార్చలేరు, అసైన్మెంట్స్ కానీ ఎటువంటి చేంజెస్ కానీ చేయలేరు. ఈ పాలసీలో మీకు కానీ ట్రస్టీ కానీ చనిపోయినట్టయితే, అంటే ఎవరైతే వైఫ్ కానీ చిల్డ్రన్ కానీ ట్రస్టీ అంటాం కదా, వాళ్ళు కూడా చనిపోయినట్టయితే ఈ పాలసీని స్టేట్ ట్రస్టీ, ప్రతి స్టేట్కి ఒక ట్రస్టీ ఉంటుందన్నమాట, ఆ అమౌంట్ ఆ స్టేట్ ట్రస్టీకి ఇచ్చేస్తారు. సో వాళ్ళు బ్లడ్ రిలేషన్స్లోకి వెళ్తూ స్టేట్ ట్రస్టీకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్, మోడర్న్ ఇన్సూరెన్స్. జనరల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోడర్న్ ఇన్సూరెన్స్ ఎక్కడ స్టార్ట్ అయింది అని అడుగుతారు. సింపుల్ ఆన్సర్, లొలాయిడ్స్ కాఫీ హౌస్, లండన్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించారు, చాలా సింపుల్, 75 ప్రావిడెంట్ కంపెనీస్ 170 కంపెనీస్తో దీన్ని కంబైన్ చేసి 1 September